Bhavan Gate number 1, 85th All India Industrial Exhibition, Akhila Bharata Parishramiక Pradarshana AIIE. Enter అవుతున్నాం. Counters per head 50 rupees only. Get cash only. Cash only enter. Apps accepted. Telangana Pollution Control Board. స్వాగతం. కాలుష్య వ్యతిరేకంగా మనం చేసే ప్రతి పని జీవితాలను పంచడం అవసరం. ఇండస్ట్రియల్ ఎమిషన్స్ భవన నిర్మాణ ధూళి, కన్స్ట్రక్షన్ డస్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ ఈ ఇండస్ట్రీకి సంబంధించి రియల్ ఎస్టేట్ సంబంధించి వస్తుంది కదా, లేకపోతే డస్ట్ ఇది దాన్ని ఎట్లా మనం కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి అని వాటి గురించి కూడా వాళ్ళు చెప్తున్నారు ముఖ్యంగా. సో ఇప్పుడు ధూళి నివారణకు క్రమంగా ఎప్పటికప్పుడు పీరియాడికల్గా వాటర్ని స్ప్రే చేయాలి. అలాగే గ్రీన్ నెట్స్ కవర్స్ వాడాలి. నిర్మాణ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించాలి. అందుకని మనకు అర్థం కలిగింది గ్రీన్ మ్యాచ్ చుట్టూ అక్కడి నుంచి వచ్చే దుమ్ముని చాలా వరకు ఆపేస్తుంది. అట్లా వాటర్ స్ప్రింక్లర్గా యూజ్ చేయాలి. మిషన్ జనరేటర్స్ అవి ఉంటాయి కదా, వాటి యొక్క పొల్యూషన్ జనరేటర్స్ అనవసరం యూజ్ చేయకూడదు. అవసరం వాడాలి. BS6 DV సెట్ వాడాలి. అంటే రోడ్డు మీద అప్పుడప్పుడు వాటర్ స్ప్రే చేయాలి. ముఖ్యంగా వాటర్ ద్వారా దుమ్ముడు అంటే ఎక్కడ పడితే అక్కడ వాటిని మనము కాల్ చేయకూడదు, పగలబెట్టకూడదు. స్టైల్స్ అవి ఇష్టం వచ్చే కదా ఇంటి వంటలో కట్టెలు గుడ్డలు గ్యాస్ వాడాలి. ఈ వర్షాకాలం అంటూ ఆస్తమా గుడ్డలు మహిళలకు వస్తాయి. పరిష్కారం LPG, ఎలక్ట్రిక్, బయోగ్యాస్ వాడాలి. చిమ్నీ ఉండాలి, ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి, ఫ్రెష్ ఎయిర్ ఉండాలి. చూడడానికి చిన్న చిన్నవన్నీ కల్పించాలి. ప్రతిభాపై ఇలాంటివి చేస్తే 5 రూపీస్ ఫైన్ వేస్తారు. అనవసరంగా ఇటువంటి పర్మిషన్స్ లేకుండా ఇష్టం వచ్చేట్టుగా మనము గార్బేజ్ని ఎక్కడ పడితే అక్కడ వాటిని తగలబెట్టకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ సోలార్ ప్యానల్స్ వాడాలి. అండ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీని మనం డెవలప్ చేసుకోవాలి. కేవలం కోల్, వాటర్ అనే కాకుండా సో ఈ విధంగా అంటే బ్యాటరీ కార్స్ యూజ్ చేయాలి. ఈ BS6 4 వెహికల్స్నే వాడాలి. సో అవి తర్వాత ఫ్యాక్టరీ జరిగితే పొగలు, విషవాయువులు, అందువల్ల శ్వాసపోయే వాళ్ళు కళ్ళు మంటలు, గుండె సమస్యలు కారణమవుతాయి. ఫిల్టర్లు, స్క్రబ్బర్స్ వినియోగించాలి. ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా అమలు చేయాలి. పర్యావరణ నిబంధనలు పాటించాలి. సో ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు డిస్ప్లే స్టాలు. ఇక్కడ మన వాకర్ సోమేష్ గారు ఉన్నారు, అడ్వకేట్, ఈ స్టాల్లో ఇన్ఛార్జ్, మీడియా ఇన్ఛార్జ్. సో వాళ్ళ దగ్గర కావడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాము.